students, this is yours Rajshekhar from our Sai Meda, Vijayawada, Tirupati and Hyderabad Dilshuk Nagar. In this video, we are going to discuss about AP ESET 2024 Electronics question paper, sir. Electronics question paper AP ESET 2024 ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం సార్. ఫస్ట్ పార్ట్లో మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ క్వశ్చన్స్, ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి సార్. అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సర్క్యూట్స్, ఈ క్వశ్చన్స్ అన్నీ పార్ట్ 1లో డిస్కస్ చేస్తాం సార్. నెక్స్ట్ పార్ట్లో కమ్యూనికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం సార్. ఈ ఏపీ ఈసెట్ 2024 ఈసీఈ క్వశ్చన్ పేపర్లో ఎలక్ట్రానిక్స్ పార్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం సార్. అయితే యూ ఆల్రెడీ నో అబౌట్ సాయి మేధా ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1994 అండ్ 1994 నుంచి 2024 వరకు ఆల్మోస్ట్ ఈ 30 ఇయర్స్లో మెనీ ర్యాంక్స్, ఈవెన్ గేట్, ఈసెట్, గేట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 3 times. అది కాకుండా ఈసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ ఆల్మోస్ట్ 65 స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ సాయి మేధా. అది కాకుండా నాట్ ఓన్లీ గేట్, నాట్ ఓన్లీ ఈసెట్, బట్ ఆల్సో ఆల్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లైక్ ఏ KPTCL ఇన్ కర్ణాటక, అసిస్టెంట్ ఇంజనీర్స్ అండ్ జూనియర్ ఇంజనీర్స్ ఎక్సెట్రా. అండ్ అదర్ దాన్ దట్ నెక్స్ట్ వన్ గేట్ ఆల్ ఇండియా top ranks 3 times and next BSNL, TTA, JTO etc. like a many questions. అది కాకుండా ఇంకా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ 3 times. అది కాకుండా రీసెంట్లీ ఏపీలో పాలిటెక్నిక్ లెక్చరర్స్ అండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇన్ APPSC అండ్ TSPSC అండ్ జూనియర్ లైన్మెన్ ఎగ్జామినేషన్స్, మెనీ వేకెన్సీస్ ఫ్రమ్ JLM, ఆల్మోస్ట్ 2000 పైన నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ ఫ్రమ్ అవర్ సాయి మేధా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తిరుపతి, విజయవాడ యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్. రైట్ సార్, ఇప్పుడు ఈసీఈ క్వశ్చన్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ డిస్కస్ చేస్తున్నాం. అండ్ మై సెల్ఫ్ రాజశేఖర్ సార్ అండ్ సంపత్ సార్ ఆల్సో హియర్. సంపత్ సార్ ఆల్సో విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్స్ కొన్ని. సో లెట్స్ సీ an ఐడియల్ డయోడ్. జనరల్లీ ఐడియల్ డయోడ్ అంటే ఎలా ఉంటుంది సార్ అని క్వశ్చన్ అడిగినాడు. ఇది మీ అందరికీ తెలుసు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 101 సార్, 101 ఐడియల్ డయోడ్ ఏంటి సార్? షుడ్ హ్యావ్ 0 రెసిస్టెన్స్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఐడియల్ డయోడ్, ఇక్కడ నుంచి ఇక్కడికి కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఫార్వర్డ్ బయాస్లో 0 రెసిస్టెన్స్ ఉండాలి. ఇన్ రివర్స్ బయాస్కి వచ్చేసరికి ఇన్ఫినిట్లీ లార్జ్ రెసిస్టెన్స్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఐడియల్ డయోడ్. ఎస్ ఆర్ నో గైస్? ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. మీ అందరూ ఆన్సర్ చేసుంటారు అనుకుంటున్నాను. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. దిస్ సార్ విల్ వెరీ సింపుల్ సార్. ఫాలోయింగ్ సర్క్యూట్ ఈజ్ ఏ. ఇది ఇంటిగ్రేటరా, ఆంప్లిఫైయరా, లో పాస్ ఫిల్టరా, డిఫరెన్షియేటరా అని క్వశ్చన్ అడిగాడు సార్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ కెపాసిటర్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ కెపాసిటరు, ఇక్కడ రెసిస్టరు. రెసిస్టర్ ఉంటే ఆ సర్క్యూట్ని డిఫరెన్షియేటర్ అంటారు. ఒకవేళ ఇక్కడ రెసిస్టరు, ఇక్కడ కెపాసిటర్ ఉంటే ఆ సర్క్యూట్ని ఇంటిగ్రేటర్ అంటారు. నౌ ఇక్కడ కెపాసిటరు, రెసిస్టర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ డిఫరెన్షియేటర్ సర్క్యూట్. సింపుల్ క్వశ్చన్. Coming to next question. Which addressing mode is used in pushing and popping any element on or from the stack నుంచి తీసుకోవడం కానీ లేదంటే ఇవ్వడం కానీ, పుషింగ్ కానీ పాపింగ్ కానీ ఏ అడ్రసింగ్ మోడ్ యూజ్ చేయాలి సార్ అంటే హియర్ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్స్ MPMCలోంచి క్వశ్చన్ అడిగాడు సార్. అడ్రసింగ్ మోడ్లోంచి 2-3 క్వశ్చన్స్ అడిగాడు. సో దిస్ ఈజ్ ఏ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ వి యూస్డ్. Which of the following circuit works like a flip-flop? ఏది ఫ్లిప్ ఫ్లాప్ లాగా యాక్ట్ అవుతుంది? జనరల్లీ ఫ్లిప్ ఫ్లాప్ ఇట్ కెన్ స్టోర్ ఐదర్ 0 or 1. ఇది లైక్ ఏ బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఇక్కడ చూస్తే స్కిమిట్ ట్రిగ్గర్ కాదు, మోనోస్టేబుల్ కాదు, బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. సో ద బెస్ట్ రిప్లికా ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ ఇస్ దట్ బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. దిస్ ఈజ్ ఆల్సో ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంటుంది సార్. నెక్స్ట్ ఈ సార్ విల్ డిస్కస్ విత్ యూ
LVDT, sir will discuss with you. Random errors in measurement system. జనరల్గా గ్రాస్ ఎర్రర్స్, ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అండ్ ర్యాండమ్ ఎర్రర్స్ ఈ విధంగా ఉన్నాయి కదా. అందులో ర్యాండమ్ ఎర్రర్స్ దేని వల్ల వస్తాయి సార్ అంటే అన్ప్రిడిక్టబుల్. దెర్ ఈజ్ నో ఎనీ పర్టిక్యులర్ రీజన్స్ ఫర్ దిస్. అది మన ర్యాండమ్ ఎర్రర్స్. ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. దిస్ సార్ విల్ డిస్కస్ విత్ యూ సార్. Next, open loop gain differential, sir will discuss with you. The size of resistors of 8086. జనరల్గా మన 8086లో 16-bit రిజిస్టర్స్ ఉంటాయి సార్. ఆల్మోస్ట్ 14 రిజిస్టర్స్ ఉంటాయి సార్, 16-bit రిజిస్టర్స్. సో 8086 is a 16-bit registers. Sir will discuss with you sir about this. And about this sir will discuss with you sir. Wein bridge oscillator and this one. Next one, monostable multivibrator. Next one, alpha they given. We need to calculate alpha. So ikkada simple sir. Alpha is equals to, what is the value sir? In common base configuration, alpha is equals to IC by IE. Alpha they given 0.98. That is equals to IC. We need to calculate IE. What is IE? 2 milliamperes. ఈ 2 milliamperes ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ 1.96 milliamperes. Easy question sir, direct question. And next, this is what? LED. Which light will produce in LED? LED లో ఏ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది? లైట్ విల్ ప్రొడ్యూస్డ్ ఇన్ LED బికాస్ ఆఫ్, LED లో లైట్ అనేది దేని వల్ల ప్రొడ్యూస్ అవుతుంది? దిస్ ఈజ్ stimulated emission. This is not a correct answer. Spontaneous emission is the correct answer. Photoelectric effect, అది ఫోటోవోల్టాయిక్ సెల్స్ అట్లాంటి వాటిలో వస్తుంది సార్. కొల్యూజన్స్ కాదు, జనరల్లీ కొల్యూజన్స్ ఇన్ ట్యూబ్ లైట్స్, లైక్ ఏ ట్యూబ్ లైట్స్లలో కొల్యూజన్ అనేది వస్తుంది సార్. ఎల్ఈడీలలో స్పాంటేనియస్ ఎమిషన్ విల్ బి ప్రొడ్యూస్డ్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు సార్ మెజర్మెంట్స్ నుంచి. 2 వోల్ట్ మీటర్స్ హ్యావ్ సేమ్ రేంజ్ ఆఫ్ 400. ఇక్కడ 2 వోల్ట్స్ మీటర్స్ ఉన్నాయి, 400 volts and 400 volts its range actually. It can read up to 400 volts. The internal impedance, ఒకటి 30 kilo ohms, ఇంకొకటి 20 kilo ohms. These are connected in series. ఇవి సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి అక్రాస్ ద 600 volts voltage source. అప్పుడు ఏమడుగుతున్నాడు క్వశ్చన్? ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అప్లైడ్ అక్రాస్ దెమ్ ద రీడింగ్స్ ఆర్, ఇవి రెండు ఎంత వోల్టేజ్ని రీడ్ చేస్తాయి అని క్వశ్చన్ అడుగుతున్నాడు సార్. ఎంత వోల్టేజ్ రీడ్ చేస్తాయి సార్ అంటే ఇదేదో మెజర్మెంట్స్లోంచి వచ్చిన క్వశ్చన్లా కాకుండా BEE జనరల్ సర్క్యూట్స్లోంచి క్వశ్చన్ తీసుకోండి. ఇక్కడ 600 volts ఉంది, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది. వోల్టేజ్ డివిడెండ్ రూల్ అప్లై చేయండి. వాట్ ఈస్ ద వోల్టేజ్ హియర్? V1 is equals to total voltage into that resistance by total resistance. What is total resistance? 50 kilo. So this gets cancelled. 5 ones are 5 2s are. So 120 into 3, 360. So 360 and 240. This is the correct answer. Simple question sir. అంటే మెజర్మెంట్స్ లేకుండా కూడా ఆన్సర్స్ చేయవచ్చు సార్ జనరల్గా. ఓకేనా సార్? నెక్స్ట్ దిస్ ఈజ్ వాట్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ CMOS ఓవర్ TTL సర్క్యూట్స్. ఈ లాజిక్ ఫ్యామిలీలోంచి క్వశ్చన్స్ రేర్ సార్. ఒకవేళ ఇస్తే ఫిగర్ ఆఫ్ మెరిట్ దేనికి ఎక్కువగా ఉంటుంది, పవర్ కన్జంప్షన్ దేనికి ఎక్కువగా ఉంటుంది, దేనికి తక్కువగా ఉంటుంది, ఇలాంటి స్టాండర్డ్ క్వశ్చన్సే రిపీట్ అవుతాయి సార్. ఓకే, సో ఇక్కడ అడ్వాంటేజ్ ఆఫ్ CMOS, మీరు CMOS అంటే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి సార్ అంటే మచ్ రెడ్యూస్డ్ పవర్ డిసిపేషన్, చాలా తక్కువ పవర్ డిసిపేషన్ ఉంటుంది. ద లీస్ట్ పవర్ డిసిపేషన్ ఫర్ CMOS, దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ CMOS. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం CMOS ఎందుకు యూజ్ చేస్తామంటే బికాస్ ఆఫ్ పవర్ కన్జంప్షన్ తక్కువ, పవర్ డిసిపేషన్ తక్కువ. నెక్స్ట్ the rate of change of voltage applied to 1 microfarad capacitor is 2 volts per second. This means that the current through the capacitor, can you tell me what is the formula? Current through the capacitor is equals to C into dV by dt.
వాట్ దే ఆర్ ఆస్కింగ్ కరెంట్ అడుగుతున్నాడు సార్. సి దే గివెన్ 10 to the power of -6 అండ్ 2 volt per second సింపుల్లీ. సో 2 మైక్రో డైరెక్ట్గా ఇచ్చేసాడు సార్. అసలు అక్కడ క్వశ్చన్ చేయడానికి కూడా ఏం లేదు. 2 micro amperes. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సార్ విల్ డిస్కస్ విత్ యూ. బీజేటీ సార్ విల్ డిస్కస్ విత్ యూ సార్. ఇది ద క్యారెక్టరిస్టిక్స్ ఇంపిడెన్స్ ఆఫ్ లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్. ఇక్కడ లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ అన్నాడు కాబట్టి R is equals to 0, Z is equals to 0. అప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఇంపిడెన్స్ ఎంత అవుతుంది సార్? √L/C. సో Z0 is equals to √L/C. సింపుల్ క్వశ్చన్ సార్, మీకు ఈజీగా ఆన్సర్ వచ్చి ఉంటుంది. సో సార్ విల్ డిస్కస్ విత్ యూ అబౌట్ క్వాలిటీ ఫ్యాక్టర్, RMS వాల్యూ. ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. సో కంట్రోల్ సిస్టమ్స్ ఆల్సో సార్ విల్ డిస్కస్ విత్ యూ. నెగటివ్ ఫీడ్బ్యాక్ గెయిన్ అండ్ దిస్ వన్ ఆల్సో. ఇది ఒకసారి చూడండి సార్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్లోంచి సింపుల్ క్వశ్చన్. ఇక్కడ ఏ ఇచ్చాడు సార్, ఇక్కడికి వచ్చేసరికి A బార్ అవుతుంది, B వచ్చేసరికి B బార్ అవుతుంది. సో దిస్ ఈజ్ A bar dot B whole bar. This is A dot B bar whole bar. Then what is this answer? A bar dot B whole bar dot A B bar whole bar. Whole bar. This is again here AND gate is there with not one. So whole bar. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు సార్? A bar dot B bar whole bar plus A B bar whole bar. This 2 bars gets cancelled. So A bar dot B plus A B bar. Can you tell me what is this? What is this? XOR gate. Simple question, sir. Okay. So like a questions are there, somewhat easy questions. Inka konni electronics questions unnai sir. So now sir will discuss with you. Sampath sir will discuss with you all, sir. Hi everyone. ఆల్రెడీ మీకు రాజశేఖర్ సార్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ కంప్లీట్ చేసేసారు. సో ఏవైతే రిమైనింగ్ క్వశ్చన్స్ నెట్వర్క్స్ కానీ ఎనలాగ్ సర్క్యూట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ ఉన్న క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఇది సిరీస్ రిజొనెన్స్ సర్క్యూట్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. కంపల్సరీగా నెట్వర్క్స్ చదివితే రిజొనెన్స్ అనే టాపిక్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది సార్. ఇన్ ఏ సిరీస్ RLC సర్క్యూట్ రిజొనెన్స్ ఎక్కడ రిజొనేటింగ్ అవుతుంది? విచ్ ఫ్రీక్వెన్సీ దగ్గర రిజొనేటింగ్ అవుతుంది సార్? which frequency? 3 MHz frequency has a 3 dB bandwidth కూడా ఇచ్చారు సార్. bandwidth equal to 10 kHz. find the Q of the circuit at resonance. నథింగ్ బట్ Q ఈజ్ నథింగ్ బట్ క్వాలిటీ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సార్. క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు రిజొనేటింగ్ ఫ్రీక్వెన్సీ ω0 డివైడెడ్ బై బ్యాండ్ విడ్త్. సో రిజొనేటింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు సార్? 3 MHz అంటే 3 × 10⁶ డివైడెడ్ బై బ్యాండ్ విడ్త్ ఎంత ఇచ్చారు సార్? 10 × kHz is nothing but 10³. సో 10³ 10⁴ 10⁴ క్యాన్సిల్ అయిపోతే పైన ఎంత ఉంటుంది సార్? 3 × 10² నథింగ్ బట్ ఎంత వస్తుంది? 300. సో బ్యాండ్ విడ్త్ వచ్చేసరికి 300, సారీ క్వాలిటీ ఫ్యాక్టర్ వచ్చేసరికి 300. నెక్స్ట్, LVDT వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. ఎల్విడిటి ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది? ఎల్విడిటి కనుక తీసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుంది సార్? ఈ విధంగా ఇన్పుట్ సైడ్ మనం సప్లై ఇస్తాము 50 Hz నుంచి 20 kHz వరకు. సెకండరీ సైడ్ కనుక తీసుకుంటే 2 కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని డిఫరెన్షియల్ కనెక్షన్లో కనెక్షన్ చేసి ఈ మధ్యలో మనం దీన్ని మూవ్మెంట్ ఎప్పుడైతే ఈ పిస్టన్ని పైకి కిందికి మూవ్ చేస్తామో అప్పుడు డిఫరెన్స్ ఆఫ్ వోల్టేజ్ అనేది మనకు అవుట్పుట్ సైడ్ అనేది వస్తుంది. మరి ఇది దే ప్రిన్సిపల్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఏ ప్రిన్సిపల్ అంటే నథింగ్ బట్ మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది సార్. ఎందుకంటే మనం ఏదైతే ఇన్పుట్ సప్లై ఇస్తామో ఆ ఇన్పుట్ సప్లై ఫ్లక్స్ లింకేజెస్ అనేది మనకి సెకండరీ తోటి ఎప్పుడైతే లింక్ అవుతుందో అప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్. నెక్స్ట్, ఎమిటర్ బైపాస్ కెపాసిటర్. Emitter bypass capacitor in a common emitter amplifier is removed. If it is removed, then what will happen అంటున్నారు సార్. సో మన కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్లో గనక తీసుకుంటే ఇక్కడ రెసిస్టర్ దగ్గర ఒక కెపాసిటెన్స్ని ఈ విధంగా కనెక్షన్ చేస్తాం. ఇఫ్ ఎమిటర్ బైపాస్ కెపాసిటర్ ఇన్ ద కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్, ఒకవేళ ఇక్కడ యూజ్ చేసే కెపాసిటెన్స్ కనుక మనం తీసేసాము అనుకోండి అప్పుడు రెసిస్టెన్స్ అనేది మనకి సర్క్యూట్లోకి వస్తుంది.
అంటే ఎప్పుడైతే రెసిస్టెన్స్ అనేది సర్క్యూట్లోకి వస్తుందో అప్పుడు వోల్టేజ్ గెయిన్ ఏమవుతుంది సార్ అంటే మనకి డిక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకు అది రీజన్. నెక్స్ట్ ఇది కంట్రోల్ సిస్టమ్ బేసిక్ క్వశ్చన్స్ సార్. ఇఫ్ ద ఇన్పుట్ యూనిట్ స్టెప్ రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ యూనిట్ ఇంపల్స్, ఫైండ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేస్తాము? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్పుట్ అండర్ ఇనిషియల్ కండిషన్స్ ఆర్ అజ్యూమ్డ్ టు బి. ఇనిషియల్ కండిషన్స్ ఏ విధంగా తీసుకోవాలి? జీరోగా తీసుకోవాలి. సో వాట్ ఈస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అవుట్పుట్ సార్? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అవుట్పుట్ ఫర్ ఎ యూనిట్ స్టెప్. ఇన్పుట్ అనేది యూనిట్ స్టెప్, లాప్లాస్ అవుట్పుట్ ఏమిచ్చింది? ఇంపల్స్. అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డెల్ ఆఫ్ టీ డివైడెడ్ బై లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యూ ఆఫ్ టీ. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డెల్ ఆఫ్ టీ అంటే ఇంపల్స్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది? 1. స్టెప్ వచ్చేసరికి 1/s. ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది సార్? ఎస్ అనేది వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద సర్క్యూట్ ఓపెన్ లూప్ గెయిన్ ఇచ్చారు సార్ 10⁶. అవుట్పుట్ వోల్టేజ్ ఇచ్చారు 10 volts. ఫైండ్ ద డిఫరెన్షియల్ వోల్టేజ్ గెయిన్ అంటున్నారు. సో మనం డిఫరెన్షియల్ వోల్టేజ్ గెయిన్ అంటే ఏంటి సార్? అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్షియల్ వోల్టేజ్ గెయిన్ కిందికి తీసుకుంటే అవుట్పుట్ వోల్టేజ్ మనకి ఎంత ఇచ్చారు? 10 డివైడెడ్ బై ఇన్పుట్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ సర్క్యూట్ ఓపెన్ లూప్ గెయిన్. టోటల్ ఓపెన్ లూప్ గెయిన్ కనుక తీసుకుంటే ఎంత సార్? 10⁶. దీని ఇటు పంపిస్తే 10⁻⁻5 అవుతుంది సార్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్ గెయిన్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 10 × 10⁻⁻6 విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిఫరెన్స్ ఈక్వేషన్ విల్ సాటిస్ఫై ద జేకే ఫ్లిప్ ఫ్లాప్ ట్రూత్ టేబుల్? జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ ఏది సాటిస్ఫై అవుతుంది అంటున్నారు. మీకు జేకి కేకి ట్రూత్ టేబుల్ కంపల్సరీ ఐడియా ఉండాలి సార్. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి, జేకే ఫ్లిప్ ఫ్లాప్కి, డి ఫ్లిప్ ఫ్లాప్కి, అదేవిధంగా టీ ఫ్లిప్ ఫ్లాప్కి. సో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి Q(n+1) కానీ, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి ఏమొస్తుంది సార్? ఎస్ఆర్ అయితే S + R Qn. అదే జేకే ఫ్లిప్ ఫ్లాప్కి Q(n+1) = JQn బార్ ప్లస్ K బార్ టైమ్స్ ఆఫ్ Qn. JQn బార్ ప్లస్ K బార్ టైమ్స్ ఆఫ్ Qn. నథింగ్ బట్ JXR Qn అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి JQn బార్ ప్లస్ K బార్ టైమ్స్ ఆఫ్ Qn. నెక్స్ట్, 2-port నెట్వర్క్స్ ఇచ్చారు. V1 I1 ఇచ్చారు సార్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ H22 పారామీటర్ కనుక్కోమంటున్నారు సార్. H22 పారామీటర్. సో ఫస్ట్ యూ నీడ్ టు నో ఏ విధంగా మనం H పారామీటర్స్ రాస్తాం. మనకి ఏమేమి పారామీటర్స్ ఉంటాయి? ఇంపిడెన్స్, అడ్మిటెన్స్, H పారామీటర్, G పారామీటర్, ABCD పారామీటర్, ఇన్వర్స్ ABCD పారామీటర్స్. సో మనకి ఏం అడుగుతున్నాడు? H పారామీటర్స్ అడుగుతున్నాడు. H పారామీటర్స్ అంటే V1 I2 as a function of I1, V2 sir. V1 I2 function of I1 V2. సో ఏ విధంగా రాస్తాం దాన్ని? V1 = H11 I1 ప్లస్ H12 V2. సిమిలర్లా కరెంట్ I2 = H21 I1 ప్లస్ H22 V2. సో ఇక్కడ నాకు I2 కావాలి. I2 దాన్ని అటు పంపించేసేయండి సార్. I2 I1 minus 2 times of V2. I1 minus 2 times of V2. జస్ట్ దీన్ని కంపారిజన్ చేయండి. కంపారిజన్ చేస్తే మనకి H22 ఎంత ఉంది సార్? -2. H22 -2. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సిగ్నల్స్ ఆర్ జనరేటెడ్ బై వెయిన్స్ బ్రిడ్జ్ ఆసిలేటర్? వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్స్ ఏ వేవ్ ఫార్మ్స్ని జనరేట్ చేస్తుంది? మనకి సైన్ వేవ్ ఫార్మ్స్ని జనరేట్ చేస్తుంది. సో ఈ క్వశ్చన్ చూడండి. ద గ్రేటెస్ట్ నెగిటివ్ నంబర్ విచ్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఎ కంప్యూటర్ దట్ హ్యాస్ ఎ 8-bit లెంగ్త్ యూజ్డ్ 2's complement. 2's complement మోడ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆపరేట్ చేస్తాము? -2 to the power of n minus 1 సార్. -2 to the power of n minus 1 అంటే -2 to the power of నెంబర్ ఆఫ్ బిట్స్ ఎన్ని ఇచ్చాడు సార్? 8-bit అంటే 8 minus 1 అంటే దట్ ఇంప్లైస్ -2 to the power of 7 సార్. -2 to the power of 7 అంటే ఎంతకి ఈక్వల్ అవుతుంది సార్? -128. నెక్స్ట్,
Monostable multivibrator can be used to alter the pulse width of the repetitive pulse train. నెక్స్ట్ మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ యాజ్ ఎ సింగిల్ స్టేబుల్ స్టేట్. అంతే కదా సార్, మోనోస్టేబుల్ అంటే ఒక స్టేబుల్ స్టేట్ మాత్రమే ఉంటుంది, ఇంకొక స్టేట్ వచ్చేసరికి క్వాసీ స్టేట్ ఉంటుంది సార్. నెక్స్ట్ ఆల్రెడీ సార్ డిస్కస్ చేసేసారు. నెక్స్ట్ ఏ డిజిటల్ వోల్ట్మీటర్ హ్యాస్ ఏ రీడౌట్ రేంజ్ ఫ్రమ్ 0 to 999 కౌంట్స్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్స్ ఎన్ని అన్నట్టు 1000 కౌంట్స్. ఫర్ ఏ ఫుల్ స్కేల్ వాల్యూ వి ఫుల్ స్కేల్ వాల్యూ ఇచ్చినాడు సార్, ఎంత ఇచ్చినాడు 10 volts. రిజల్యూషన్ అడుగుతున్నాడు, రిజల్యూషన్ ఈక్వల్ టు ఫుల్ స్కేల్ వాల్యూ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్స్. సో ఫుల్ స్కేల్ వాల్యూ 10 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ కౌంట్స్ ఎంత సార్ 1000. 0 0 క్యాన్సల్ 0.01. సో రిజల్యూషన్ వచ్చేసరికి 0.01 volt. నెక్స్ట్ బీజేటీ గురించి బేసిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. బీజేటీ గురించి అడిగాడు అంటే యాక్టివ్ స్విచ్ ఉందా, ఆన్ స్విచ్లో ఉందా, యాంప్లిఫైయర్ రీజియనా, లేదంటే సాచురేషన్ రీజియనా, బేసిక్ ఈ క్వశ్చనే అడుగుతూ ఉంటారు. సో బీజేటీ ఈజ్ సెట్ టు బి ఆపరేటెడ్ ఇన్ విచ్ రీజియన్, సాచురేషన్ రీజియన్. సాచురేషన్ రీజియన్లో ఆన్ అవ్వాలి అంటే మనం ఫార్వర్డ్ బయాస్ని అంటే కలెక్టర్ ఎమిటర్ బేస్ జంక్షన్ని, అదేవిధంగా కలెక్టర్ బేస్ జంక్షన్ని, రెండు జంక్షన్స్ని కూడా ఏ విధంగా ఉంచాలి, రెండు కూడా ఫార్వర్డ్ బయాస్ లో ఉంచాలి సార్. నెక్స్ట్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ వుడ్ ఇంక్రీజ్ ఇఫ్. క్వాలిటీ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి సార్, క్వాలిటీ ఫ్యాక్టర్ ఈక్వల్ టు సిరీస్ ఆర్ఎల్సి. సిరీస్ ఆర్ఎల్సి అయితే 1/R ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ డివైడెడ్ బై సి. ఇప్పుడు క్వాలిటీ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. క్వాలిటీ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే రెసిస్టెన్స్ వాల్యూ ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ రిమైనింగ్ అన్ని వోల్టేజ్ ఇచ్చినాడు, వోల్టేజ్తో సంబంధం లేదు. సో తీసుకుంటే ఇంక్రీజ్ అన్నా డిక్రీజ్ అన్నా, సో ఇంక్రీజ్ చేస్తే ఇది డిక్రీజ్ అవుతుంది. బట్ మనకి ఇంక్రిమెంటే అడిగాడు కాబట్టి రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్. నెక్స్ట్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఏ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ సైనసైడల్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ విచ్ పీక్ వాల్యూ ఆఫ్ ఐఎం. సో ఇది ఏ టైప్ ఆఫ్ రెక్టిఫైర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే మీరు ఈ విధంగా సైనసైడల్ సప్లై కనుక తీసుకుంటే నెంబర్ ఆఫ్ పల్సెస్ ఎన్ని వస్తాయి సార్ అంటే ఓన్లీ 1 pulse వస్తుంది. మరి దీనికి యావరేజ్ వాల్యూ కనుక క్యాలిక్యులేషన్ చేస్తే ఐ యావరేజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది సార్, ఐ యావరేజ్ ఈక్వల్ టు ఐఎం బై పై. అదే ఐఆర్ఎంఎస్ కనుక క్యాలిక్యులేషన్ చేస్తే ఐఎం డివైడెడ్ బై 2 సార్, ఐఎం డివైడెడ్ బై 2. నెక్స్ట్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ యూనిట్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇది ఏ విధంగా ఉంది సార్, ωn² s ఇంటూ s ప్లస్ జీటా టైమ్స్ ఆఫ్ ωn. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, ωn అడుగుతున్నాడు. సో కంపేర్ చేయండి, ωn² ఈక్వల్ టు 10 సార్. దీని నుంచి ωn న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 10. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 చేస్తే మనకి 3.16 రేడియన్స్ పర్ సెకండ్. ఎందుకంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసింది యాంగులర్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేషన్ చేసాం. సో ఒకవేళ హెడ్జెస్ కనుక ఇస్తే డివైడెడ్ బై 2π చేసుకుంటాం. నెక్స్ట్ వోల్టేజ్ గెయిన్ యాంప్లిఫైయర్స్ నుంచి మళ్ళీ క్వశ్చన్ సార్. వోల్టేజ్ గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైయర్ వితౌట్ ఫీడ్బ్యాక్ అండ్ విత్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. అంటే వితౌట్ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి ఎంత ఇచ్చినాడు సార్ 100, విత్ ఫీడ్బ్యాక్ ఎంత ఇచ్చినాడు సార్ 20. ఫైన్ ద నెగిటివ్ ఫీడ్బ్యాక్ బీటా అంటున్నాడు. మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక రాసుకుంటే వితౌట్ ఫీడ్బ్యాక్ అంటే జీ సార్. ఇక్కడ విత్ ఫీడ్బ్యాక్ కనుక రాసుకుంటే G/1 ప్లస్ G ఇంటూ హెచ్ని కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ 100 డివైడెడ్ బై 1 ప్లస్ 100 ఇంటూ హెచ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఇచ్చినాడు సార్ 20. సో 21 25 ఇది అన్నట్టు పంపిస్తే 5 ఈక్వల్ టు 1 ప్లస్ 100 ఇంటూ హెచ్ సార్. ఇది ఇటు వస్తే 4 డివైడెడ్ బై 100 ఈక్వల్ టు హెచ్ సార్. నథింగ్ బట్ ఎంత పర్సంటేజ్లో ఇచ్చాడు కాబట్టి ఎంత పర్సంటేజ్ సార్ 4%. నెక్స్ట్ conduction of electrons. Conduction of electrons have more mobility than holes. హోల్స్తో కంపేర్ చేస్తే మనకి ఎలక్ట్రాన్స్కే మోర్ మొబిలిటీ, మోర్ ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఎందుకు మోర్ ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి, బికాస్ లెస్ ఎనర్జీ టు మూవ్. మనం ఇచ్చే ఎనర్జీ అనేది చాలా తక్కువ అవసరం అవుతుంది సార్. నెక్స్ట్ ఫిగర్ ఆఫ్ మెరిట్.
figure of merit of a logic family is defined as figure direct formula ne sir. Figure of merit is a product of propagation delay time into power dissipation. నెక్స్ట్ జేఫెట్, ఇది కనుక చూసుకుంటే మనకి బేసిక్గా క్వశ్చన్ అడిగేది బీజేటీ అడుగుతాడు సార్, మాస్ఫెట్ అడుగుతాడు సార్, అదేవిధంగా ఆప్ యాంప్ కూడా అడుగుతాడు సార్. సో మనం బీజేటీ కనుక తీసుకుంటే ఇట్ ఈస్ ఎ కరెంట్ కంట్రోల్డ్ డివైస్. అదే మాస్ఫెట్ కానీ జేఫెట్ కానీ తీసుకుంటే ఇవి ఏం కంట్రోల్ డివైస్ సార్? వోల్టేజ్ కంట్రోల్ డివైస్ కిందికి తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ RC amplifier stage has a bandwidth ఇచ్చారు సార్. bandwidth ఎంత ఇచ్చారు? 500 kHz. వాట్ విల్ బి ద రైస్ టైమ్ ఆఫ్ ద యాంప్లిఫైయర్? మనకి రైస్ టైమ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి సార్? రైస్ టైమ్ ఈక్వల్ టు 0.35 డివైడెడ్ బై bandwidth, నథింగ్ బట్ 0.35 డివైడెడ్ బై 500 ఇంటూ కిలో అంటే 10 క్యూబ్. ఇది వేస్తే మనకి ఎంత వస్తుంది సార్ అంటే 0.7 మైక్రోసెకండ్. ఇదే క్వశ్చన్ మీకు 2 times రిపీట్ అయింది సార్ ఇదే ఎగ్జామ్లో. నెక్స్ట్ 10 MHz CRO హ్యాస్. సో సిఆర్ఓకి ఎప్పుడైనా సరే సార్ బోత్ హారిజెంటల్ యాక్సిస్ ఉంటుంది, వర్టికల్ యాక్సిస్ ఉంటుంది. ఆల్వేస్ అన్నోన్ సిగ్నల్ ఈజ్ గివెన్ టు వై ఇన్పుట్ బట్ నోన్ సిగ్నల్ ఈజ్ గివెన్ టు ఎక్స్ ఇన్పుట్. అంటే మనకి హారిజెంటల్ యాక్సిస్కి ఇచ్చేవన్నీ కూడా మనం ఏమవుతాయంటే నోన్ ఇన్పుట్స్ అవుతాయి. కాబట్టి మనకి ఏం వాల్యూస్ ఇచ్చినా కూడా అవన్నీ దేని కిందికి తీసుకోవాలి అంటే హారిజెంటల్ వాల్యూస్ కిందికి తీసుకోవాలి సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. A certain type of materials generate electrostatic charge or voltage when mechanical force, ఎప్పుడైతే మనకి మెకానికల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు across them such materials, మనము మెకానికల్ ఫోర్స్ కనుక అప్లై చేస్తున్నామంటే సచ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ని మనం ఏమంటాం సార్ అంటే పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ అంటాం సార్. నెక్స్ట్ ఫర్ ఏ 50 Hz AC ఇన్పుట్ రిపుల్ ఫ్రీక్వెన్సీ అవుట్పుట్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ప్రొడ్యూస్ ఈక్వల్ టు అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటున్నాడు సార్? అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ పల్సెస్ ఇంటూ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ. ఫర్ ఏ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ నంబర్ ఆఫ్ పల్సెస్ ఎన్ని వస్తాయి సార్? 2 pulses. ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంత? 50. అంటే ఎంతకి ఈక్వల్ అవుతుంది సార్? 100 Hz. సో ఆన్సర్ వచ్చేసరికి 100 Hz సార్. నెక్స్ట్ బీజేటీ, ఆల్ఫా, ఐబి అండ్ ఐసిబి నాట్ ఇచ్చారు సార్. ఫైన్ ద కలెక్టర్ కరెంట్ అంటున్నారు. సో ఐ కలెక్టర్ కరెంట్ ఈక్వల్ టు బీటా టైమ్స్ ఆఫ్ ఐబి ప్లస్ 1 ప్లస్ బీటా టైమ్స్ ఆఫ్ ఐసిబి నాట్ సార్. సో బీటా ఎంత ఇచ్చారు సార్? బీటా వచ్చేసరికి మనకు ఆల్ఫా ఇచ్చారు. ఆల్ఫా నుంచి ఫస్ట్ బీటాని క్యాలిక్యులేషన్ చేయండి. ఆల్ఫా ఈక్వల్ టు బీటా డివైడెడ్ బై 1 ప్లస్ బీటా సార్. ఇది చేస్తే మీకు ఆల్ఫా వస్తుంది. ఆల్ఫాని ఇక రిమైనింగ్ అన్ని వాల్యూస్ని ఆల్ఫా ఆల్రెడీ ఇచ్చారు కదా, బీటా ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా అవుతుంది. సో ఇవన్నీ వాల్యూస్ని వచ్చిన తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ వచ్చేసరికి 2.5 mA వస్తుంది సార్. మిగిలిన రిమైనింగ్ అన్ని వాల్యూస్ కూడా మనకి ఇచ్చేసారు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ ద యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్? యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్? ఎక్స్టర్నల్ సోర్స్ అనేది ఏం లేకుండా దాన్ని ఓన్గా జనరేట్ చేసేదాన్ని మనం యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్ అంటాం. మన స్ట్రెయిన్ గేజ్ తీసుకున్నా, థర్మిస్టర్ తీసుకున్నా, ఎల్విడిటి తీసుకున్నా వీటికి మనం ఇన్పుట్ సప్లై ఇవ్వాలి. బట్ ఎలాంటి ఇన్పుట్ సప్లై లేకుండా వర్క్ అయ్యేటి ఏంటి సార్ అంటే ఈ థర్మోకపుల్ అనమాట. వాటిని మనం యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్, ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్స్ లాగా డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ద డిప్లీషన్ రీజియన్ ఆఫ్ సెమీకండక్టర్ పిఎన్ జంక్షన్ డయోడ్ హ్యాజ్. పిఎన్ జంక్షన్ డయోడ్లో డిప్లీషన్ రీజియన్లో ఏమేమి ఉంటాయి? పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఆన్ ఐదర్ సైడ్ ఉంటాయి సార్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా వచ్చింది సార్. మాస్ఫెట్ ఈజ్ ద ఎన్ ఛానల్ ఈజ్ మోర్ ప్రిఫర్డ్ దెన్ పీ ఛానల్. ఎన్ ఛానల్తో కంపేర్ చేస్తే పీ ఛానల్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటున్నారు? ఎందుకు? వై? బికాస్ ఎన్ ఛానల్ అనేది చాలా ఫాస్టర్ రెస్పాన్స్ అనేది ఉంటుంది సార్. నెక్స్ట్ ఎమిటర్ ఫాలోవర్. ఎమిటర్ ఫాలోవర్ ఈజ్ నథింగ్ బట్ కామన్ కలెక్టర్. కామన్ కలెక్టర్ అంటే వోల్టేజ్ గెయిన్ అనేది ఎప్పుడు కూడా ఎట్లుంటుంది? <1 ఉంటుంది సార్. ఆన్సర్ వచ్చేసరికి <1. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇన్ ఆప్ యాంప్ బేస్డ్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ గెయిన్ ఇచ్చారు సార్. గెయిన్ ఎంత ఇచ్చారు? గెయిన్ వచ్చేసరికి -20 ఇచ్చారు సార్. నెక్స్ట్ దాని యొక్క బ్యాండ్ విడ్త్ ఇచ్చారు ఎంత? 50 kHz ఇచ్చారు సార్. నెక్స్ట్ ఇఫ్ ద గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైయర్ రెడ్యూస్డ్ టు -1 ఫైండ్ ద బ్యాండ్ విడ్త్. బ్యాండ్ విడ్త్ యొక్క
చేంజ్ ఏమవుతుంది, -1కి గెయిన్ రెడ్యూస్ చేస్తే న్యూ బ్యాండ్ విడ్త్ ఏమవుతుంది. మనకి గెయిన్ బ్యాండ్ విడ్త్కి రిలేషన్ ఏంటి, కాన్స్టెంట్. అంటే గెయిన్ 1 ఇంటూ బ్యాండ్ విడ్త్ 1 ఈక్వల్ టు గెయిన్ 2 ఇంటూ బ్యాండ్ విడ్త్ 2 సార్. గెయిన్ 1 ఎంత, -20 ఇంటూ బ్యాండ్ విడ్త్ ఎంత, 50 kHz ఈక్వల్ టు గెయిన్ 2 ఎంత సార్, -1 ఇంటూ బ్యాండ్ విడ్త్ 2 సార్. మైనస్ క్యాన్సల్. సో ఇది చేస్తే 20 ఇంటూ 10, 5 ఇంటూ 2 10 ఇంటూ 10 క్యూబ్. సో టోటల్ 10⁶ అంటే 1 MHz సార్, 1 MHz. నెక్స్ట్, ద కామన్లీ యూజ్డ్ కాన్ఫిగరేషన్ ఫర్ ఇంపిడెన్స్ మ్యాచింగ్. ఇంపిడెన్స్ మ్యాచింగ్ అన్నాడు అంటే ఎప్పుడు కూడా కామన్ కలెక్టర్. ఎందుకంటే కామన్ కలెక్టర్కి హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది సార్. ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది హై, వేరాజ్ అవుట్పుట్ ఇంపిడెన్స్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది, లో ఉంటుంది కామన్ కలెక్టర్ యాంప్లిఫైర్కి. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ సార్ రిలేటెడ్ టు ఈసీకి సంబంధించినవి. సో రిమైనింగ్ ఏవైతే కమ్యూనికేషన్ క్వశ్చన్స్ ఉన్నాయో సో పర్టికులర్ సార్ అనేది డిస్కస్ చేస్తారు సార్. థ్యాంక్ యూ ఆల్.